సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. దేశంలో కార్మిక చట్టాలు ఎన్ని ఉన్నా యాజమాన్యం మాత్రం చట్టాలను చుట్టాలుగా చేసుకొని ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఏ కంపెనీలోనైనా సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. నిరుద్యోగులు ఉపాధి కోసం ఏ పని చేయడానికైనా సిద్ధం కావడంతో అదే అదునుగా భావించిన యాజమాన్యాలు ప్రమాదకర పనులు చేయించుకుంటున్నాయి. విశాఖలో ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి 2 కార్మికులు మృతి చెందారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నా కూడా ఇటు ప్రభుత్వాలు అటు యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయి. పరిహారం పేరుతో కొంత డబ్బు చెల్లించి చేతులు దులుపుకుంటున్నాయి. ఒక కుటుంబంలో వ్యక్తి మృతి చెందితే ఆ లోటు తీర్చడం, ఒక కార్మికుడు మరణిస్తే మరో కార్మికుడిని నియమించుకునేంత ఈజీ కానే కాదు. జీతం ఒకటే కాదు, జీవితం కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉందన్న సంగతి మరొకండి. ఓకే 16 కదండి, 16 బాధ్యత. ఈరోజు కాకినాడలో 16 నెంబర్ బాధ్యని కొంచెం సైజు పెద్ద చేసుకోవడం కోసం వెల్డింగ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ పనిలో భాగంగా యాక్చువల్ అయితే లాస్ట్ డే ఈరోజు. బ్యాడ్ లక్ ఏమిటంటే లాస్ట్ డే నాటి యాక్సిడెంట్ అవ్వడం నిజంగా బాధాకరమైన విషయమే. అందులో పనిచేస్తున్నటువంటి 2 వెల్డర్సు, అదేవిధంగా హెచ్ఎంఎస్ కార్మికుడు కూడా ప్రమాదానికి గురవడం జరిగింది. ఒకటొకటిన అక్కడ ఉన్నటువంటి హెచ్ఎంఎస్ ప్రెసిడెంట్ గారు, సత్యబాబు గారు, సెక్రటరీ గారు, ఇతర కార్మిక నాయకులు అందరూ కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. డిఎస్పీ గారు కూడా పర్యవేక్షణలో మొత్తం అంతా కూడా చూస్తున్నాం. ఇప్పటికీ బర్రెలు బాగా పూర్తిగా బర్రెలు అవటం వల్ల 2 మనుషులు చనిపోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి కూడా చాలా క్రిటికల్ పొజిషన్ అని అంటున్నారు డాక్టర్ గారు. ఏదైనప్పటికీ కూడా చాలా విచారకరమైన సంఘటన. తప్పకుండా కార్మిక సంఘాలు అదేవిధంగా ఇతర పెద్దలు అందరి సహకారంతో ఆ కుటుంబం 3 కుటుంబాలని కూడా ఆదుకోవడం జరుగుతుంది. అందులో ఒక అతనికైతే మనమన్న పెళ్ళి కూడా అయ్యింది. కొంచెం బాధాకరమైన విషయం. తప్పకుండా కుటుంబాలు ఆదుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. అంతేకాదు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి కూడా బాగా లేని కుటుంబాలు, పేద కుటుంబాలు కాబట్టి ఎంతో మంచి మనసున్న ముఖ్యమంత్రి గారు డిఫరెంట్గా హెల్ప్ చేస్తారని భావిస్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా మేము అందరం అండగా ఉంటాం, కార్మిక సంఘాలన్నీ కూడా అండగా ఉంటాయని ఈ సందర్భంగా అలా చెప్పి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు సుమారు 5:30 గంటల ప్రాంతంలో 16 బ్యాడ్జీ తయారు చేస్తున్న క్రమంలో గ్యాస్ ఓస్ పైప్ కట్ అవ్వడం బట్టి, గ్యాస్ లీకేజ్ అవ్వడం బట్టి ప్రమాదవశత్తు ఫైర్ ఏర్పడి యాక్సిడెంట్ జరగడం జరిగింది. దానిలో భాగంగా ఇమీడియట్గా మా పోలీస్ సిబ్బంది 110 సిఐ గారు సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది కూడా అక్కడ ఉన్న హెచ్ఎంఎస్ సభ్యులు, తర్వాత కార్మిక సంఘాలంతా ఇమీడియట్గా జీజెక్కి తీసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి తెలియక తప్పు చేస్తే దాన్ని కొంతమేరకు సమర్థించవచ్చు. బట్ తప్పని తెలిసినా వారే తప్పు చేస్తే
దాన్ని ఎవ్వడూ సమర్థించారు. కాసులకు కక్కుర్తుపడి పవిత్రమైన వైద్య వృత్తిని అపవిత్ర పాలు చేస్తున్నారు కొంతమంది వైద్యులు. లింగ నిర్ధారణ చేయడం, అబార్షన్ చేయడం చట్ట విరుద్ధమైన పనులని తెలిసి కూడా తమకు చెప్పేవారు లేరన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. భద్రాచలంలో ఓ ఆసుపత్రిలో యువతికి అబార్షన్ చేశారు వైద్యులు. వైద్యం విఘటించడంతో ఆ యువతి మృతి చెందింది. ఇక్కడ ఆ యువతికి 2 విధాలుగా అన్యాయం జరిగింది. ప్రేమ పేరుతో గర్భవతిని చేయడం, అబార్షన్ చేస్తూ వైద్యం విఘటించి మృతి చెందడం నమ్మించి మోసం చేసిన యువకుడిదా, లేక వైద్యం చేస్తూ ప్రాణం తీసిన డాక్టర్దా? ఏదేమైనప్పటికీ ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ యువతి మృతికి కారణమైన ఇద్దరిని కఠినంగా శిక్షించాలని మాత్రమే మనం కోరుకునేది. అమ్మాయిలు, మిమ్మల్ని ఇప్పటికైనా జాగ్రత్త పడండి. మాయ మాటలు విని పెళ్లికి ముందే తొందరపడకండి. ఒకవేళ తొందరపడితే ఇలాంటివే జరుగుతాయి. ఒక వ్యక్తికి అతని కుటుంబంలోని భార్య బిడ్డలే ప్రపంచం. భార్య సంతోషం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం నిరంతరం ఈ ప్రపంచంలో పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ పోరాటంలో ఎన్ని కష్టాలు అనుభవించినా లెక్క చేయకుండా తాను కలల కన్నా అందమైన ప్రపంచం కోసం అహర్నిశలు శ్రమిస్తాడు. అటువంటిది ఓ వ్యక్తి తన కంటికి రెప్పలా కాపాడుకున్న కుటుంబాన్ని కాటికి పంపడానికి సాహసం చేశాడంటే మానసికంగా ఎంతలా కృంగిపోతాడో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయని అప్పులు వాళ్ళు వేధింపులు భరించలేక అభం శుభం తెలియని 2 చిన్నారులకు భార్యకు విషం ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. చావే సమస్యకు పరిష్కారం అనుకుంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ వ్యాపారం చేయరు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం కోసం అన్వేషించాలి. కానీ నిన్ను నమ్ముకొని వచ్చిన భార్యను, నీ కడుపులో పుట్టిన బిడ్డల జీవితాలను ఆర్పివేసే అధికారం మీకెవరిచ్చారు? ఈ అధికారం ఎవ్వడికి లేదు. మీ నష్టాలు ఆత్మహత్యకు దారితీసే వరకు తీసుకురాకుండా చూడండి. ముందు జాగ్రత్తగా మేల్కొని
మీ కుటుంబాలని కాపాడుకోండి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ గదిలో 4 కుటుంబ సభ్యుల బలవన్మరణం స్థానికంగా కలకలం రేపింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య గొడవతో తీవ్ర వేధింపుల దాడులకు గురైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 37 సంవత్సరాల సూర్యప్రకాష్ భార్య అక్షయ, 13 సంవత్సరాల కూతురు ప్రత్యుష, 10 సంవత్సరాల కొడుకు అద్వైంతులకు విషమిచ్చి తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యప్రకాష్ కుటుంబం బతుకుదెరువు కోసం 40 ఏళ్ల క్రితం నిజామాబాద్ నుండి ఆదిలాబాద్ కు వెళ్ళింది. అక్కడే ఐరన్ హార్డ్వేర్ షాప్, పెట్రోల్ బంక్ నిర్వహించారు. 6 ఏళ్ల క్రితం పెట్రోల్ బంక్ ను అమ్మేసి హైదరాబాద్ కి మకాం మార్చారు. హైదరాబాద్ లో 4 పార్ట్నర్స్ తో కలిసి సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో పార్ట్నర్స్ తో విభేదాలు వచ్చి గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సూర్యప్రకాష్ ఇంటికి వెళ్లి ప్రత్యర్థులు దాడి చేశారు. దీంతో 17 రోజుల క్రితం సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులతో నిజామాబాద్ వచ్చి ప్రముఖ హోటల్లో ఉంటున్నారు. హోటల్ సిబ్బంది శనివారం మధ్యాహ్నం తలుపులు తట్టగా స్పందించకపోవడంతో నిద్రపోయారని భావించారు. రాత్రివేళ సిబ్బంది రూమ్కు వెళ్లగా గడియ వేసుకొని ఉండడంతో అటువైపు వెళ్లలేదు. ఆదివారం ఉదయం కూడా రూమ్ క్లీనింగ్ కోసం డోర్ తట్టడంతో ఎంతకు లోపలున్నవారు స్పందించకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిపించారు. గది లోపల సూర్యప్రకాష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఆయన భార్య, 2 పిల్లలు బెడ్పై విగత జీవులుగా కనిపించారు. సూర్యప్రకాష్ కుటుంబ సభ్యులకు ముందుగా కేక్లో విషం కలిపి తినిపించి వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఉరివేసుకున్నట్లు గదిలో దొరికిన ఆనవాళ్లను బట్టి పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల మృతదేహాలను సక్రమంగా బెడ్ పైన పడుకోబెట్టిన సూర్యప్రకాష్ భార్య చున్నీతో ఉరివేసుకున్నాడు. గదిలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది చెప్తాం, అది ఉన్నాయి చెప్తాం. వాళ్ళ ఇంట్లో వచ్చినాక అది చెప్తాను. ఇప్పుడు చెప్తా, అన్నీ చెప్తాను, డీటెయిల్ చెప్తా. వాళ్ళ ఇంట్లో వస్తారు, రాగానే వాళ్ళ సమక్షంలో చూసిన తర్వాత సూర్యప్రకాష్ ఈయన పేరు. ఈయన గత 4వ తారీఖు నాడు ఈ హోటల్లో వచ్చి ఇక్కడ బస చేయడం జరిగింది. ఫ్యామిలీ యుక్తంగా ఇక్కడ బస చేశాడు. ఇక్కడ బస చేస్తూ ఆయన బంధువుల ఇంట్లో తింటూ ఇక్కడ ఉన్నాడు. నిన్న సాయంత్రం దాదాపు 8-9 మధ్యన తాను, తన భార్య, తర్వాత తన కూతురు, తన బిడ్డ, కొడుకు, మొత్తం 4 కలిసి నిన్న ఆ కొడుకులకు ఫస్ట్ పిల్లలకు విషయం ఇచ్చి, తర్వాత వాళ్ళ భార్యకు విషయం ఇచ్చి, ఈయన కూడా హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది ఈ హోటల్ కపిలా హోటల్ రూమ్లో. దీనిపై ఆయన ఒక సూసైడ్ నోట్ కూడా రాసుకోవడం జరిగింది. ఈ సూసైడ్ నోట్లో ఏంటంటే ఆయన గత కొంతకాలంగా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్టు, ఆ బిజినెస్లో కొంతమంది పార్ట్నర్లు ఈయనని వేధించడం వల్ల, కొంతమంది పార్ట్నర్లు అప్పుల కొరకని మా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి ఈయనని వేధించడం వల్ల వారికి కూడా కొంత వీళ్ళ ప్రాపర్టీలు కొన్ని రాయించి ఇది చేసినా కూడా వాళ్ళు తృప్తి చెందకుండా ఈయనని మనకు వచ్చే జీతానికి సరిపడా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అంతేకాని ఆకాశానికి నిచ్చెన వేస్తే 4 మెట్లు ఎక్కాక జారిపడటం ఖాయం. చేసే పని బిల్ కలెక్టర్ అయితే జీవితం జిల్లా కలెక్టర్ లాగా కావాలంటే కుదరదు కదా. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి. లేదంటే
అందమైన జీవితం కావాలంటే దానికి కావాల్సిన కృషి చేయాలి. అంతేకాని నమ్మకంతో ఏటీఎంలో క్యాష్ లోడర్గా బాధ్యతలు అప్పగిస్తే నమ్మకాన్ని వమ్ము చేసి 10 లక్షలు కాజేశాడు కేటుగాడు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మరో 3 జాదుగాలతో జతకట్టి ఏకంగా ఏటీఎంపై పెట్రోల్ పోసి నిప్పెట్టాడు. ఒక వ్యక్తికి ఇంత తెలివి ఉంటే ఈ వ్యవస్థనే నడుపుతున్న పోలీసులకు ఇంకెంత తెలివి ఉంటుందో రాఘవేంద్ర అర్థం చేసుకోలేకపోయాడు. చివరకు పాపం పండగ తప్పలేదు, పోలీసులకు చిక్కక తప్పలేదు. యువత ఈజీ మనీ కోసం వేసే మాస్టర్ ప్లాన్స్ బదులు మీరు చేసే పనిపై శ్రద్ధ పెడితే మీరు కన్న కళ్ళను నిజం చేసుకోవచ్చు. అడ్డదారిలో వెళ్ళే మీరు చేసే తప్పులకు పరిహారం ఎప్పటికైనా చెల్లించుకోక తప్పదని గుర్తుంచుకోండి. అనంతపురం నగరంలోని గడియార స్తంభం సమీపంలో ఈ నెల 13న తెల్లవారుజామున ఎస్బీఐ ఏటీఎం నగదు యంత్రాన్ని కాల్చిన ఘటనలో 3 నిందితులను 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం రాణినగర్కు చెందిన రాఘవేంద్ర సెక్యూర్ వాల్యూ ఇండియా లిమిటెడ్ కంపెనీలో ఏటీఎంలలో క్యాష్ లోడర్గా పనిచేస్తున్నాడు. నగరంలో ఉన్న 19 ఏటీఎంలలో నగదును లోడ్ చేసేవాడు. ఇతను ఇటీవలే రాణినగర్లో ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. ఇందుకు పలువురి వద్ద అప్పు చేశాడు. సులువుగా వాటిని తీర్చడానికి వ్యూహ రచన చేశాడు. తాను పనిచేస్తున్న కంపెనీకి మోసం చేయాలని భావించి ఏటీఎంలలో నగదు లోడ్ చేసే క్రమంలో డబ్బు కాజేయాలని పథకం రచించాడు. ఈ నెల 8న గడియార స్తంభం సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలలో నగదును లోడ్ చేసేటప్పుడు 40 లక్షల్లో 10 లక్షలు కాజేశాడు. కొన్ని రోజుల పాటు ఏమీ తెలియనట్లు నటించాడు. ఈ నెల 15 తర్వాత క్యాష్ ఆడిట్ చేస్తారని కంపెనీ ద్వారా సమాచారం అందింది. దీంతో తాను డబ్బు కాజేసిన వ్యవహారం బయటపడుతుందన్న భయంతో మరో పథకం పన్నాడు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్న తిమ్మయ్య, ప్రభాకర్, గుజ్జల గౌడ్లను చేరదీసి ఈ నెల 13న ఏటీఎంలలో పెట్రోల్ పోసి కాల్చడానికి పురమాయించాడు. వారు పెట్రోల్ను క్యాష్ మిషన్పై పోసి నిప్పు పెట్టి ఉడాయించారు. స్టేట్ బ్యాంక్ ఏటీఎం మంగరాజు 2 టౌన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీకు అందరూ తెలిసిన విషయమే, ఆగస్టు 13వ రాత్రి తెల్లవారుజామున మన అనంతపురం టౌన్లోని టవర్ క్లాక్ దగ్గర ఉండే ఒక ఎస్బీఐ ఏటీఎం కాల్చబడింది కొంతమంది దుండగుల చేత. అది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 2 AM ఆ ప్రాంతం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీసులు తర్వాత ఫైర్ సర్వీస్ వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది. ఈ సంఘటనను జిల్లా ఎస్పీ గారు డాక్టర్ బకీరప్ప కాగిల ఐపీఎస్ గారు సీరియస్ తీసుకొని ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నా యొక్క ఆధ్వర్యంలో 2 టౌన్ సిఐ శివరాముడు, తర్వాత ఎస్ఐ రాంప్రసాద్, అదేవిధంగా జయపాల్ రెడ్డి, కొంతమంది సిబ్బంది కలిసి ఒక స్పెషల్ టీంను చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఏటీఎం కాబట్టి దీంట్లో పబ్లిక్ మనీ ఉంటుంది కాబట్టి ఒక ఇంపార్టెంట్ తీసుకుని ఎస్పీ గారు ఎటువైనా ఛేదించాలని చెప్పి చేయడం జరిగింది. అందులో భాగంగా దర్యాప్తులో మాకు వచ్చిన క్లూస్ను బట్టి, టెక్నికల్గా సీసీ ఫుటేజ్ని బట్టి అన్ని వివరాలు సేకరించిన తర్వాత ఈరోజు దీనికి సంబంధించి 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేరు రాఘవేంద్ర, ప్రభాకర్, గుజ్జరగౌడ. ఈ దీంట్లో మెయిన్ కల్పిట్ వచ్చేసి రాఘవేంద్ర. ఇతని ఏజ్ 31 years. ఇతను రాణినగర్. యాక్చువల్గా ఇతను ఎంఏబీ చదువుకున్నాడు. దాదాపు 2013 నుంచి కూడా ఈ ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేస్తారు కదా, లోడర్ అంటారు, అందులో పనిచేసేవాడు. డిఫరెంట్ కంపెనీస్లో పనిచేస్తూ ఎక్స్పీరియన్స్ గెయిన్ ఓవర్ చేశాడు. అంతేకాకుండా కొన్ని అప్పులు కూడా చేసుకున్నాడు. అవన్నీ కూడా ఇతనికి మనసులో వచ్చేసి ఒక దుర్బుద్ధి మొదలైంది. ఈ ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసినప్పుడు పూర్తిగా మొత్తం దాన్ని లోడ్ చేయకుండా కొద్దిగా అమౌంట్ దాచిపెట్టుకొని దాన్ని డైవర్ట్ చేయాలని చూశాడు. అందులో భాగంగానే ఇతను ఎవరు, రాఘవేంద్ర వాళ్ళ ఫ్రెండ్ ప్రభాకర్ వచ్చేసి ఈ రాఘవేంద్ర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేస్తున్నాడు, ఎస్వి థియేటర్ ఆపోజిట్. ఆ దాంట్లో పనిచేస్తాడు. ఆ అబ్బాయి తర్వాత చంద్రనగర్ గుజ్జరగౌడ, ఈ 3 కలిసి కుట్ర పని ఏం చేశారంటే, ఆగస్టు 8న యాక్చువల్గా ఈ ఏటీఎంలో ఈ లోడర్స్ రాఘవేంద్ర తర్వాత రాజు అని ఇద్దరు లోడర్స్ వాళ్ళు ఏటీఎంలో ఒక 16 lakhs అమౌంట్ లోడ్ చేయాలి, బ్యాంక్ నుంచి తీసుకున్న అమౌంట్. ఇతను ఏం చేశాడంటే, రాఘవేంద్ర ఆల్రెడీ ఫ్రీ ప్లాన్గా పెట్టుకొని ఈ రాజుని పక్క పంపించి నువ్వు ఆ పక్క ఏటీఎంలో చూడు అని చెప్పేసి ఏటీఎం అమౌంట్ లోడ్ చేసినట్టు నటించి కొద్దిగా మాత్రం లోడ్ చేసి 10,11,000 ఇతను తీసి పెట్టుకొని అతను పర్సనల్ ఖర్చు వాడుకున్నాడు. బట్ వాడుకున్న తర్వాత అతని ఉద్దేశం ఏంటంటే, కొన్ని రోజుల తర్వాత ఆ ఏటీఎంలో అంటే ముఖ్యంగా 13, 14, 15 3 రోజులు హాలిడేస్ ఉంటాయి. 13 తేదీ రాత్రి దాన్ని డ్యామేజ్ చేసి కాల్ చేస్తే దాంట్లో ఉన్న మనీ కూడా కాలిపోతుంది.
ఎవరికి తెలియదు నేను తీసుకున్న డబ్బు అని చెప్పేసి ఆ విధంగా మేనేజ్ చేయాలని చూశాడు. తర్వాత ఏమైంది, ఆడిటింగ్ చేస్తారు మామూలుగా, ఈ ఏటీఎంలో పెట్టి డబ్బులు ఆడిటింగ్ చేస్తారు. ఈ ఆడిటింగ్ టీమ్స్ మిగతా జిల్లాలో చేస్తున్నారని ఇతని సమాచారం తెలిసింది. తెలియడంతో ఈ 13వ తేదీ ఈ కుట్ర పన్నాడు, మనం ఆడిటింగ్ చేస్తే బయటపడుతుందని చెప్పి అదొక ప్లాన్ అనమాట. ఆ విధంగా ముఖ్యంగా ప్లాన్ ఏమిటంటే ముందే చూపించాడు వీళ్ళకు, ప్రభాకర్ వీళ్ళకి ఈ విధంగా దీన్ని ఓపెన్ చేయాలా, దాంట్లో చిన్న హోల్ వస్తుంది, ఆ హోల్లో పెట్రోల్ పోసి కాల్చాడు అని చెప్పేసి ప్రభాకర్ చూపించాడు. దాని ప్రకారం 13వ తేదీ రాత్రి ఈ జీవన్ జ్యోతి హాస్పిటల్ దగ్గర ఉండే పెట్రోల్ బంక్లో 2 బాటిల్ పెట్రోల్ తీసుకొని నైట్ ఉంచుకొని సుమారు 1:30 ప్రాంతంలో అక్కడ నుంచి బైబాక్ ఇద్దరు బయలుదేరారు. ఎవరు, ప్రభాకర్ అండ్ గురంగౌడ ఇద్దరు బయలుదేరి ఏటీఎంలోకి వెళ్ళేసి దాంట్లో అనుకున్న ప్లాన్ ప్రకారం ముందు చూపించారు రాఘవేంద్ర, దాని ప్రకారం దాన్ని ఓపెన్ చేసి దాంట్లో పెట్రోల్ పోసి అందించేసి వాళ్ళు పారిపోయారు. కెమెరాస్ కూడా ఉండే అది కట్ చేయమని చెప్పాడు తను రాఘవేంద్ర. వీళ్ళు ట్రై చేశారు, వీళ్ళకి హైట్ తక్కువ ఉంటే అది చేయలేకపోయారు. కాబట్టి మేము టెక్నికల్గా సీసీ ఫుటేజ్ దొరికింది మాకు, ముఖ్యంగా వీళ్ళు అది అంటించేటప్పుడు. తర్వాత ఎన్ రూట్లో కూడా మనకు సీసీ ఫుటేజ్ దొరికింది. అదేవిధంగా పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసుకున్న విషయం కూడా మనకు సీసీ ఫుటేజ్ ఉంది. ఇవన్నీ కూడా మనం టెక్నికల్గా తర్వాత మనకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొదటి ముద్దాయి రాఘవేంద్ర మెయిన్ అతనే, ఎందుకంటే అతనే డబ్బు వాడుతుంది మొత్తం. వీళ్ళకు 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడు ఇద్దరికి. కూర్చున్న కొమ్మనే నరికిన చందంగా వ్యవహరించాడో ప్రభుత్వుడు. చేసిన పనికి ఇచ్చిన జీతంతో సరిపెట్టుకోలేకపోయాడు. అదును కోసం ఎదురు చూసి తిన్న ఇంటికి కన్నం వేశాడు. పని చేస్తున్న షాపులో 3.5 లక్షల విలువ చేసే కెమెరాలు, డ్రోన్లు దొంగిలించాడు. దొంగతనం చేశాడు. బట్ దొంగిలించిన సొత్తును అమ్మలేక తాను వేసిన వల్ల తానే చిక్కుకున్నాడు. మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. మనకున్న తెలివితేటలతో ఎక్కువగా సంపాదించే మార్గం అన్వేషిస్తే తప్పులేదు. అంతేగాని అతి తెలివి ప్రదర్శిస్తే ఉన్న ఉద్యోగానికి మోసం వస్తుంది. మీ మెదడులో వచ్చిన ఒక చెడు ఆలోచన మొత్తం మీ జీవితానికి పెద్ద మచ్చ అవుతుంది. తర్వాత మీరు చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి మీ జీవితం సరిపోదు. విశాఖ నగరంలో పలు కేసులను పోలీసులు ఛేదించారు. ద్వారకా పిఎస్ కేసులో కెమెరా షాప్లో చోరీ కేసులతో పాటు గాజువాక బంగారం షాప్లో చోరీ కేసులో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. అశోక్ అనే షాప్లో పనిచేసే ఉద్యోగిని అరెస్టు చేసి 3.5 లక్షల విలువ చేసే కెమెరాలు, డ్రోన్లు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక బంగారం షాప్లో చోరీ కేసులో శ్యామల, అంకయ్య అనే వ్యక్తులను అరెస్టు చేసి 3.7 లక్షల విలువ చేసే బంగారం స్వాధీనం చేసుకున్నామని డీసీపీ నాగన్న తెలిపారు. క్రైమ్ నెంబర్ 749 ఆఫ్ 20 సెక్షన్ 420 and 38 IPC. ఇది గాజువాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. గాజువాక జిఆర్టీ జ్యువెలర్స్లో ఈ ముద్దాయి బంగారు శ్యామల అండ్ మద్దిరాల అంకయ్య వీళ్ళిద్దరూ మామూలుగా పెద్ద మనుషుల మాదిరి కొనుక్కునే మాదిరి కలిసి వెళ్ళిపోయి లోపల గాజువాక మన షాప్లో, గోల్డ్ షాప్లో కూర్చొని అవి ఇవి చూస్తున్నట్టు నటిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డూప్లికేట్ చైన్స్ని అక్కడ పెట్టి ఒరిజినల్ చైన్స్ని తీసుకొని దొంగతనం చేస్తారన్నమాట. అట్లా వీళ్ళు గాజువాక జిఆర్టీలో ప్లస్ ఖజానా జ్యువెలర్స్లో కూడా రెండు గోల్డ్ చైన్స్ను థెఫ్ట్ చేశారు. కాస్ట్ వచ్చేసి 1.35 గ్రాములు, వాల్యూ వచ్చేసి 3,75,000. నెక్స్ట్ పెందుర్తి పోలీస్ స్టేషన్లో 472 ఆఫ్ 22 అండర్ సెక్షన్ 438 IPC. దీంట్లో జువెనైల్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు జాయి రైడర్స్ మాదిరి, వీళ్ళకి జలసాలకు అలవాటు పడి ఇవన్నీ ఎట్లా అనేది, ఆ జలసాలకు కావాల్సిన డబ్బు సమకూరాలంటే ఎట్లా అనేసి యూట్యూబ్ వీడియోస్లో మామూలుగా ఈ ఎట్లా దొంగతనం చేయాలి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని దాన్ని నేర్చుకొని దాని విధంగా ఈ ఫిర్యాది ఇంటికి పోయేసి ఫిర్యాది ఢిల్లీ లాక్ చేసి ఢిల్లీకి వెళ్ళింటాడు. ఫిర్యాది ఇంటికి పోయేసి ఆ తాళం బ్రేక్ చేసి ఇంట్లో ఏమైనా డబ్బులు గిబ్బులు ఉంటే తీసుకుందామని పోతే లోపల ఏమీ ఉండదు. బట్ తాళం చెవులు ఆడ తగిలించి ఉంటాయి. ఆ తాళం చెవులు తీసుకొని ఈ కారు తీసుకొని వస్తుండగా మన పోలీసులు పట్టుకున్నారు.
ఇది ద్వారకా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో విశాఖపట్నం. క్రైమ్ నెంబర్ 154/22 అండ్ సెక్షన్ 381 ఐపీసీ. ఇదో మీ ముందున్నటువంటి ఇదో ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే రోజు ఉండే కెమెరాస్ ఇవన్నీ కూడా. ఈ ఉద్దాయి వచ్చేసి పెంట అశోక్ రెడ్డి అండ్ గుండు రాజశేఖర్. ఈ పెంట అశోక్ రెడ్డి అనేవాడు ఈ షాప్లో పనిచేస్తాడు. వీడు చెడు అలవాట్లకు బానిస అయిపోయి డబ్బులు కావాలి అంటే ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక వస్తువును మాయం చేస్తూ దాన్ని వచ్చిన కస్టమర్లను ఐడెంటిఫై చేసి వాళ్ళు చూసిపోయిన తర్వాత ఇది మీకు అదే అంటే సరే మంచిదండి నేను మాట్లాడుతాను, తర్వాత మా సార్ చెప్పిన ఏదో వానికి మాటలు చెప్పి వాళ్ళకి అమ్మేస్తూ వచ్చాడు. ఇవి ఒక ఫైనల్ డే తర్వాత చూసుకుంటే సామాన్లన్నీ తగ్గిపోతున్నాయి, ఏంటబ్బా అని వాళ్ళు వెరిఫై చేసుకొని చూస్తే ఈ దొంగతనం జరిగినట్టు తెలుసుకుంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మనోళ్ళు దాని ముద్దాయిని పట్టుకుంటారు. వానితో పాటు గుండు రాజశేఖర్ అని కూడా అసోసియేట్ వాడిని పట్టుకొని ఈ సామాన్లన్నీ ఇవన్నీ రికవరీ చేయాలి. సో వ్యూవర్స్ చూసారుగా, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.